వైసీపీ ఫ్యూచర్ ఏంటి? ఓడిపోయినా జ్ఞానోదయం కలగడం లేదా? మంచి చేసినా ఓడిపోయామంటూ బుకాయిస్తున్నారా? ఆత్మస్తుతి పరనింద ఎజెండాగానే జగన్ తన వైఖరిని కొనసాగిస్తున్నారా? ఆత్మ పరిశీలన అనే పదానికి ఆయన నిఘంటువులో చోటే లేదా? మంచి చేసిన వారిని ప్రజలు ఎందుకు వద్దనుకుంటారు? ఇంత జరిగినా వాస్తవాలను గుర్తెరగకుండా ఇంకా ఆ మేకపోతు గాంభీర్యపు మాటలు ఎందుకు పలుకుతున్నారు జగన్? ఇంతకు జగన్ను నమ్ముకుంటే తమ భవిష్యత్తుకు ఢోకా లేదని ఆ పార్టీ నేతలు భరోసా తీసుకుంటున్నారా? లేకపోతే కండువా మార్చేసి గోడ దూకేయబోతున్నారా? ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి వచ్చాయి. 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ జస్ట్ 11 సీట్లకే పరిమితమైపోయింది. బటన్ నొక్కి సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందించామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఊరు వాడా తిరిగి డప్పేశారు. ముఖ్యమంత్రి హోదాలో సిద్ధం అంటూ హంగామా చేశారు. లక్షల్లో జనం అంటూ విఎఫ్ఎక్స్ ద్వారా హడావిడి చేశారు. చివరికి ఏమైంది? జనం వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం. సంక్షేమం దారి తప్పిందనో, అభివృద్ధి చెయ్యలేకపోయామనో, తమ వైఫల్యం గురించి వైసీపీ గనక పోస్టు మార్టం చేసుకుంటే తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ మంచి చేసినా ఓడిపోయామంటూ వితండవాదాన్ని వైసీపీ తెరపైకి తెస్తోంది. అంటే ఇక్కడ ఓటర్లను వైసీపీ తప్పు పడుతోందన్నమాట. ఓవైపు 40% ఓట్లు తమకు పడ్డాయని చెబుతూనే ఇంకోవైపు మంచి చేసి ఓడిపోయామని వైసీపీ ఎలా అనగలుగుతోంది? సంక్షేమ పథకాలు అందుకున్న వారిలో కొంతమంది వైసీపీకి ఓట్లేసి ఉండొచ్చు. సంక్షేమ పథకాలు అందుకోని వారిలోనూ కొందరు వైసీపీకి ఓట్లేసి ఉండొచ్చు. నిజమే, వైసీపీకి దాదాపు 40% ఓట్లొచ్చాయి. గతంలో టీడీపీకి కూడా అంతే స్థాయిలో ఓట్లొచ్చాయి కదా. మరి అప్పుడు టీడీపీ ఓటమిపై దేవుడి స్క్రిప్ట్ అంటూ వైసీపీ ఎగతాళి చేసింది కదా. ఆ లెక్కన అదే దేవుడు ఈసారి స్క్రిప్ట్ వైసీపీని ఈడ్చి కొట్టేలా రాశాడు అని ఎందుకు అనుకోకూడదు? పదే పదే మంచి చేసి ఓడిపోయామని వైసీపీ చెప్పడం వల్ల ప్రజల్లో మరింత చులకనైపోతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. గతంలో టీడీపీ ఓడినప్పుడు హుందాగా ఓటమిని అంగీకరించింది. 5 ఏళ్లు జనంలో ఉంది, పోరాడింది. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ఈసారి బంపర్ విక్టరీ దక్కింది. కానీ వైసీపీ మాత్రం వితండవాదం చేస్తుండడంతో ప్రజల్లో సైతం చర్చ జరుగుతోంది. వైనాట్ 175 అని బీరాలు పోతూ జగన్ తన పార్టీ నేతలను మభ్యపెడుతూ ఎన్నికల వరకు తీసుకువెళ్లారు. వారిలో సగం మందిని ఎన్నికల ముందే పక్కన పడేశారు. మాది విన్నింగ్ టీం, నేను సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ 100 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రమంతా పోస్టర్స్ వేయించుకున్నారు. కానీ చివర్లో బోర్లా పడ్డారు. ప్రజలు తమని తిరస్కరించారని వైసీపీ నేతలందరూ గ్రహించారు. కానీ జగన్ కూడా గ్రహించినా అంగీకరించలేక ఈవీఎంలని, ప్రజలని, కేంద్రాన్ని, టీడీపీ, జనసేన, బీజేపీలని నిందిస్తున్నారు. జగన్ వంటి స్వభావం కలిగిన వ్యక్తి తన ఓటమిని అంగీకరించడం కష్టమే అని తెలుగుదేశం, జనసేన విమర్శిస్తున్నాయి. ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే జగన్ తేరుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా మీడియా ఎదుట ఆయన ఫేస్ బాగా నీరసంగా కనిపిస్తోంది. చిన్నగా బయటకొచ్చి పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దారుణ పరాజయంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అసలు పార్టీ ఉంటుందా లేదా, ప్రత్యర్థుల చేతిలో నిర్వీర్యం అవుతుందా అని ఒక రకమైన ఆందోళన మాత్రం ఆ పార్టీలో ఉంది. అందుకే జగన్ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. కార్యకర్తల్లో, నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నంలో భాగంగానే మంచి చేశాం, ఓడిపోయామని చెబుతున్నారేమో. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు అయిపోతాయి అన్న జగన్ మాటలకు రోజా లాంటి వాళ్ళు చిడతలు కొట్టడం స్టార్ట్ చేశారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో జగనన్నా నీకు సల్యూట్ అంటూ చిడతలు కొట్టే ఈ జబర్దస్త్ నటీమణి నేడు మీడియా ముందుకు వచ్చి సగర్వంగా తలెత్తుకుని మాట్లాడుతుందట. అది కూడా ఓటమి పాలైనందుకు. నిజమేనండి, ఓడిపోయినందుకు గర్వంగా ఉందని స్వయంగా రోజానే సెలవిచ్చింది. ఎందుకు ఓడిపోయింది అని ప్రశ్నిస్తే ప్రజలకు మంచి చేశాం, అందుకే ఓడిపోయామని జవాబు కూడా ఇచ్చింది. ఇది కదా
వైసీపీ వర్గానికి కావలసిన ఎమోషన్ గత 2-3 నెలలుగా వేడెక్కిపోయి ఉన్న ఏపీ రాజకీయ వాతావరణంలోకి ఒకప్పటి సినీ నటి గనక కాస్త నవ్వులు పూయించడానికి, ప్రజలకు వినోదం పంచడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందేమో అని అనిపించక మానదు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి గాని మంచి చేసి ఓడిపోతే సిగ్గెందుకు అని చెప్పిన రోజా చేసిన ట్వీట్ బాగా ట్రోల్ అవుతోంది. తాజాగా జగన్ పాదయాత్ర గురించి కూడా మాట్లాడారు. గతంలో తాను పాదయాత్ర చేసిన సంగతిని గుర్తు చేశారు. ఒకవేళ ఆయన మళ్లీ పాదయాత్ర చేస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు? కూటమిని ఇంతలా ఇబ్బంది పెట్టిన జగన్ ఈసారి టీడీపీ రోడ్ల మీదకు రాణిస్తుందా? ఇప్పుడు ఇవే చర్చనీయాంశంగా మారిన అంశాలు. అయినా జగన్మోహన్ రెడ్డి ప్రజలే వద్దని తిరస్కరించినప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళతారు? వెళ్ళి ఏమని చెబుతారు? సంక్షేమ పథకాల పేరుతో మీ అందరికీ 5 ఏళ్లు డబ్బు పంచాను, కానీ నాకు ఎందుకు ఓట్లు వేయలేదు, నన్నెందుకు మోసం చేశారు అని ప్రజలను అడుగుతారా అంటూ టీడీపీ ఎద్దేవా చేస్తోంది. మొత్తానికైతే ప్రెజెంట్ వైసీపీ పరిస్థితి ఏం బాగోలేదని చెప్పొచ్చు. అసలు పార్టీలో నేతలు ఉంటారో లేదో కూడా చెప్పలేం. మరి వైసీపీ ఫ్యూచర్ ఏమవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.